వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి మొరల్ స్టోరీతో ఈ ఫ్యాంటసీ స్టోరీ ద్వారా మీ ముందుకు వచ్చాము. దీంట్లో విభీషణుడు అనే ఒక పాత్ర, దానికి సంబంధించినటువంటి మొరల్ వాల్యూస్తో కూడుకున్న స్టోరీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇదిగో రామాపురం హై స్కూల్. ఈ హై స్కూల్లో ఒక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ దేని మీద అంటే నిజాయితీ, ధైర్యం, సత్యం వీటి పట్ల మనం ఉంటే మనకేం జరుగుతుంది అనే విషయం మీద డిబేట్ జరుగుతుంది. ఇందులో విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ట్రూత్ వర్సెస్ స్మార్ట్నెస్ అని ఒక బ్యానర్ పెట్టారు. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్, రాహుల్ 14 సంవత్సరాలు ఉంటాయన్నమాట. రాహుల్ చాలా సాదాసీదా నిజాయితీ గల కుర్రోడు. డిబేట్లో అతనితో పాటు ఇంకొకతను కూడా ఉన్నాడు, కిషోర్. అతను కూడా చాలా స్మార్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. సో డిబేట్ స్టార్ట్ అయింది. డిబేట్లో ట్రూత్ వర్సెస్ స్మార్ట్నెస్, ఏది గొప్పది అనే దాని మీద డిబేట్ నడుస్తుంది. ఎప్పుడు నిజం చెప్పడం వల్ల మంచిది జరుగుతుందా, లేదా అప్పుడప్పుడు అబద్ధం చెప్తే కూడా మనం గెలవచ్చా అనే విషయం మీద వీళ్ళిద్దరికీ ఒక డిస్కషన్ జరుగుతుంది. టీచర్ కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. అందరూ చాలా ఏకాగ్రతతో అలా చూస్తున్నారు. రాహుల్ సాదాసీదా నిజాయితీ గల బాలుడు అని చెప్పాను కదా, అతను ట్రూత్ ఆల్వేస్ విన్స్ అనే వైపు మాట్లాడుతున్నాడు. అంటే నిజం ఎప్పుడు గెలుస్తుంది అని అంటున్నాడు. మరోవైపు రాహుల్ ఫ్రెండ్ అయిన కిషోర్ చాలా స్మార్ట్గా ఉండాలంటే కాస్త అబద్ధం కూడా అవసరం అండి అంటున్నాడు. టీచర్ అలా వింటోంది. కిషోర్, ప్రాక్టికల్ లైఫ్లో నిజాయితీగా ఉండడం ఎప్పుడు సక్సెస్ ఇవ్వదు అంటాడు. రాహుల్, నిజం ఎప్పుడు ఒంటరిగానే కనిపిస్తుంది, కానీ చివరికి అదే గెలుస్తుంది అంటున్నాడు రాహుల్. క్లాస్ మొత్తం కిషోర్ మాటలకి చప్పట్లు కొడుతుంది. రాహుల్ కాస్త నిరాశగా కూర్చున్నాడు. ఏమిటి, నాకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టు. అలాగా లంచ్ బ్రేక్ అయింది. రాహుల్ ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్నాడు. ఒక పాత బుక్ బ్యాగ్లో నుంచి జారి పడుతోంది. దానిలో రామాయణం విభీషణుడు కథ అని చెప్పి ఆ పుస్తకం, చిన్న పుస్తకం దొరికింది. ఆ పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించాడు. ఆ పుస్తకంలో ఇలా ఉంది: లంకలో ఉన్నప్పటికీ విభీషణుడు సత్యం వైపే నడిచాడు. అబద్ధం పాలిట ఎప్పుడూ నిలబడలేదు. అబద్ధం వైపు కనీసం ఒక అడుగు కూడా ఆలోచించలేదు. ధర్మాన్ని మాత్రమే ఎంచుకున్నాడు అని రాసి ఉంది. వెంటనే రాహుల్ అక్కడితో ఆగిపోయి, నిజం చెప్పి ఒంటరిగా ఉండడమా లేక అందరితో ఉండడమా అంటూ ఆలోచనలో పడ్డాడు. అలా రిపీట్ అవుతూ ఉంది. తర్వాత స్కూల్ వదిలేశారు. రాహుల్ ఇంటికి వచ్చేసాడు. రాహుల్ నిద్రపోతున్నాడు. ఒక కళ. ఆ కళ ఏమిటంటే, ముందు లంక రాజ్యం ఉంది, మధ్యలో విభీషణుడు నిలబడి ఉన్నాడు. శాంతమైనటువంటి ధర్మదృష్టి కలిగినటువంటి ముఖం ఆయనది. విభీషణుడు రాహుల్తో, రాహులా, నువ్వెందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు. రాహుల్, స్వామి, నన్ను ఎవరూ నమ్మడం లేదు. నిజం మాట్లాడితే స్నేహితులు కూడా దూరం అవుతున్నారు స్వామి అన్నాడు. విభీషణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, అది నాకు తెలుసు. నా అన్నయ్య రావణుడిని నేను వ్యతిరేకించినప్పుడు అందరూ నన్ను ద్రోహి అన్నారు. కానీ సత్యం పక్షాన నిలబడడం అనేది ఎప్పుడు తప్పు కాదు రాహులా అన్నాడు. రాహుల్, నాకు భయమేస్తుందండి అన్నాడు. విభీషణుడు, భయం సత్యాన్ని దాటలేదు. నువ్వు నిజం చెప్పిన ప్రతిసారి దేవుడు నీతోనే ఉంటాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత విభీషణుడు రాహుల్ నెత్తి మీద అలా చేయి పెట్టి ఒక ధైర్యాన్ని ఇచ్చి, బంగారు రంగు కలగనటువంటి ఒక కాంతి పుంజం అలా వెలిగింది. ఆ విధంగా అతను కళ్ళ నుంచి బయటపడ్డాడు. ఇదంతా కలలో విభీషణుడు వచ్చి తనకు ఒక ధైర్యం చెప్పినట్టు తనకు అర్థమైపోయింది. మరుసటి రోజు ఉదయం రాహుల్ క్లాస్కి వెళ్ళాడు. ఆ రోజు పరీక్షలు జరుగుతున్నాయి. క్లాసులో ఒక సీన్ జరిగింది. కిషోర్ ఎగ్జామ్లో కాపీ కొడుతున్నాడు. టీచర్ గమనించింది. రాహుల్ కూడా కిషోర్ కాపీ కొడుతున్న విషయం గమనించాడు. సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు అంటూ ఒక ఎకోస్ లాగా ఒక ప్రతిధ్వనిస్తూ అవి రిపీట్గా వినపడుతున్నాయి. రాహుల్ ఒక్కసారి తడబడి, మేడం, కిషోర్ కాపీ కొడుతున్నాడు మేడం అన్నాడు. క్లాస్ మౌనంగా ఉంది. క్లాస్ టీచర్ కిషోర్ని బయటకు పంపించింది. తప్పు కదా కిషోర్, కాపీ కొట్టడం తప్పు కదా, లే అని చెప్పి బయటకు పంపించేసింది. రాహుల్, మిగతా క్లాసుల పిల్లలందరూ ఆ జరిగిన సిచ్యువేషన్ని అలా చూస్తూ ఉండిపోయారు. మరుసటి రోజు రాహుల్ ప్లే గ్రౌండ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే కిషోర్ అక్కడికి వస్తాడు.
కిషోర్ రాహుల్తో, సారీరా రాహుల్, నువ్వు సరైన వాడివి, నువ్వు మంచివాడివి, నీ నిర్ణయాలు బాగుంటాయి, నేను తప్పు చేశా అని చెప్పి రాహుల్ని హక్ చేసుకున్నాడు కిషోర్. ఆ పక్క నుంచి టీచర్ వీళ్ళిద్దరిని గమనిస్తోంది. టీచర్ నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చింది. వచ్చి వీళ్ళిద్దరిని చూసి, ఇదే నిజాయితీ పట్ల ధైర్యం అంటే, నువ్వు క్లాస్కి ఒక ఉదాహరణగా నిలిచావు రాహుల్ అని చెప్పి టీచర్ చాలా ఎమోషనల్గా అతన్ని చక్కగా సముదాయించింది. ఆ రోజు సాయంత్రం రాహుల్ ఇంటి కప్పుపై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఒక సువర్ణ పక్షి ఎగురుతూ వస్తోంది. అది విభీషణుడి దూత. గాలిలో వాక్యం ఇలా వినిపిస్తోంది: సత్యం నీ వెంటే ఉంది, దాన్ని గెలిపించడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఆ పక్షి చెప్తున్నట్టు రాహుల్ కనిపించింది. రాహుల్ మనసులో నవ్వుకుంటూ అలా ఉండిపోయాడు. సత్యం ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తుంది, కానీ దానిని నమ్మినవాడు ఎప్పుడూ దేవుడితోనే ఉంటాడు. ఈ ఫ్యాంటసీ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ద స్పారో టీవీ చూస్తూ ఉండండి. టేక్ కేర్. బాయ్ బాయ్.